పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం కేదారి ఘాట్లో గోదావరి నది స్నానాల రేవులు అధ్వానంగా ఉన్నాయి. శివస్వాములు, అయ్యప్ప స్వాములు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో 99 టీవీలో ప్రసారమైన కథనానికి పంచాయతీ సెక్రటరీ కిషోర్ బాబు స్పందించారు. కేదారేశ్వర ఘాట్ రేవుల్లో మెట్లపై బురద వ్యర్థాల తొలగింపులకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రానున్న కార్తీక మాసంలో కేదారి ఘాట్ నందు భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్ పనులు చేపడతామని 99 టీవీకి తెలిపారు. పంచాయతీ కార్యదర్శి తక్షణమే స్పందించి వెంటనే రేవులను క్లీన్ చేయిస్తామని తెలిపారు. 99 టీవీ చొరవతో అధికారులు స్పందించడంపై అటు మాలదారులు, స్థానికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. గ్రామ ప్రజలందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న 15 గ్రామాల్లో సుమారు ఎక్కడి నుంచి వచ్చి పేరు పొందిన కార్తీక మాసంగా శివాలయాన్ని ఎంతోమంది భక్తులు స్నానాలు ఆచరించి దీపాలు వదులుకుని ఎన్నో పూజలు చేసుకుని శివాలయానికి వస్తారు. అటువంటి ఈ యొక్క ఘాట్లలో ఇలాంటి దుర్భమైన పరిస్థితి చూసి భక్తులు ఏ విధంగా వస్తారు, ఈ యొక్క కార్తీక మాసంలో శివమాలలే కానీ, భవానీ మాలలే కానీ, అయ్యప్ప స్వామి మాలలే కానీ ఎంతోమంది నియమ నిష్ఠాలతో గోదావరి స్థానం ఆచరించి 360 రోజుల్లో ఈ 41 రోజున కనీసం గోదావరి స్నానం చేసి దీపారాధన చేసి దీపాలు వదులుకునే పవిత్రమైన గోదావరి దక్షిణ చిన్న కాశీదాన్ని పేరు పొందిన గ్రామాన్ని ఈ యొక్క అస్తవ్యస్తంగా ఉండి చూసి ఈ యొక్క విధానాన్ని మరి దీనికి మన దేవస్థానానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సంబంధిత పంచాయతీ గ్రామ సెక్రటరీ గారు కూడా స్పందించి ఈ యొక్క దెబ్బలుగా పెరిగిపోయిన రేవుల్ని అసంఖ్యామైన కార్యక్రమాలుగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్నో నిర్మూలించి రేపు భక్తులకు కూడా స్నానం చేసే వాళ్ళకి కరెంటు సౌకర్యం, లైట్ అందరూ కూడా తెల్లారి గంటలు 1 గంట నుంచి ఈ ఘాట్లలో రేపు బుధవారం, మంగళవారం నుంచి స్నానాలు ప్రారంభమవుతాయి. కాబట్టి కనీస లైటింగ్, విద్యుత్ సౌకర్యం, పారిశుద్ధ సౌకర్యం అన్నీ కూడా కల్పించాలని చెప్పేసి పంచాయతీ వారికి తెలియపరుస్తున్నాం. దెబ్బలు కూడా తీయండి, దెబ్బలోనో వెనకాల బొమ్మలు గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి నది కేదారి ఘాట్ లో ఇటీవల వచ్చిన భారీ వరద నీటి కారణంగా కేదారి ఘాట్ పూర్తిగా వరద నీటితో మునిగిపోవడం వల్ల కేదార్ ఘాట్ లోకి బురద చేరింది. అదే విధంగా ఈ మధ్య కాలంలో దసరా సందర్భంగా నవరాత్రులు ముగింపు రోజున అమ్మవారి విగ్రహాలు కూడా కేదార్ ఘాట్ లోనే నిమజ్జనం చేయడం వల్ల కేదారి ఘాట్ లోనే విగ్రహాలన్నీ ప్రస్తుతం వరద నీరు తగ్గడం వల్ల విగ్రహాలు పైకి వచ్చి ఇప్పుడు భక్తులకి ఇబ్బందిగా ఉందని ఛానల్లోనూ వార్తా కథనాలు రావడం జరిగింది. వీటి మీద గ్రామ పంచాయతీ వారు మరియు దేవాదాయ శాఖ సంయుక్తంగా కేదారి ఘాట్ శుభ్రపరిచే కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాం. కార్తీక మాసానికి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో కేదారి ఘాట్ లో పారిశుద్ధ కార్యక్రమాలు చేసి ఘాట్ లో ఉన్నటువంటి విగ్రహాల తొలగింపు కానీ, అలాగే బురద తొలగించడం మా 2 శాఖలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అలాగే గ్రామ పంచాయతీ 2 శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో రేపటి నుండి కార్యక్రమాలు చేపడుతున్నాం. రాబోయే కార్తీక మాసానికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.